హాయ్ జయసూర్య. హ్యానా చాలామంది మన దగ్గరికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఎన్ని బ్యాచెస్ బయటికి వెళ్ళినాయి, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా చాలా డౌట్స్ అడుగుతుంటారు. అప్పుడు ఐడియా వచ్చింది అలుమ్నై ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళతోటి వీడియోస్ తీయాలి అని. సో నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటావా ఫస్ట్? యా నా పేరు జయసూర్య. నేను ఇక్కడ అక్షరవాణిలో ఫస్ట్ బ్యాచ్. నేను ఇక్కడ 5 years చదువుకున్నాను అనమాట. ప్రస్తుతానికి నేను త్రిబుల్ రాయపూర్లో బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ కంటిన్యూ చేయాలి. ఓకే, ఏ స్ట్రీమ్? సిఎస్సి. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మీ మదర్ ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? నాది యాక్చువల్గా ప్రాపర్ కల్లకుర్తి. మా నాన్న ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతారు కదా, అక్కడ చేస్తుంటారు అనమాట. ఓకే. మదర్ హౌస్ వైఫ్. నువ్వు పాత స్కూల్లో అంటే అక్షరణంకి ఏ క్లాస్లో వచ్చావు నువ్వు? నేను 7th స్టార్టింగ్లో అక్షరవాణికి వచ్చినాను. సో 6th వరకు నువ్వు బయట చదివావు కదా. సో బయట చదివి అక్షరణంకి వచ్చినప్పుడు ఏం చేంజెస్ చూసి వచ్చినావు? యాక్చువల్గా అక్షరణం స్టార్ట్ చేసినప్పుడు మీకన్నా ముందు ఎవరు లేరు కదా. అక్కడ లేకుండా లేనప్పుడు అంటే వాట్ మేడ్ యూ టు కమ్ హియర్? యాక్చువల్గా అక్షరవాణికి వచ్చే ముందు ఒక 40 days సమ్మర్ క్యాంప్ నడుస్తుంది ఇక్కడ. ఆ క్యాంప్లో లైక్ డిఫరెంట్ లైక్ అక్షరవాణికి వస్తే ఇక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ లైక్ వచ్చిన శాంపుల్లో డెమో లాగానే అనుకోండి మన ప్రస్తుతానికి. అలాగే క్యాంప్కి పిలిచారు. బయట స్కూల్తో పోలిస్తే ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉందనే ఫీలింగ్ అప్పుడు ఉంటుండే అనమాట. లైక్ బయట స్కూళ్ళలో చదువు ఒకటే వాళ్ళ మెయిన్ పర్స్పెక్టివ్ అంతా నడుస్తుంటుంది. ఇక్కడ అక్షరానికి వచ్చిన తర్వాత అసలు లైక్ ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, లైక్ అంటే మన లైఫ్లో నేర్చుకోవడానికి కానీ లైక్ లైఫ్ స్కిల్స్ కానీ అన్నిటికీ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వస్తే మనం ఇంకేదో కొత్తగా నేర్చుకునే ఫీలింగ్ వచ్చింది బయట దాంతో పోలిస్తే. ఓకే, ఏదో కొత్తదనం చూసి వచ్చినావు, అదేదో తెలియదు కానీ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయినావు. యా, స్టార్టింగ్లో అంత తెలీదు ఏమవుతుందో ఎట్లా అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకా నచ్చి ఉండాల్సి వచ్చింది. ఓకే. సో 6th వరకు నువ్వు అన్నావు కదా బయట చదివావు, తర్వాత బయట కూడా అకాడమిక్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నావు కదా. బయట దాపట్లేదు. కానీ మరి నువ్వు అకాడమిక్ వైజ్ అయినా అట్లా బాగుంటుండేనా? ఇక్కడికి రాకముందు బేసిక్స్ కూడా రాకపోతుండేనా అప్పుడు? నేను ఇక్కడ రాకముందు అకాడమిక్ వైజ్ కొద్ది బేసిక్ లెవెలే ఉంటుండే. మరీ అంత నేను క్లాస్ టాపర్ అన్నట్టు కాకుండా ఒక యావరేజ్ స్టూడెంట్ పర్సనల్ నార్మల్గా ఎట్లా ఉంటారో అదే రేంజ్లో ఉండేటోడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా లెవెల్ అంటే లైక్ నేను ఎక్కడ ఉన్నాను నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు స్టార్టింగ్లో ఎంఎన్ఎస్ ఎంఎల్ఏ ఇది స్టార్ట్ చేసాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అందులో మార్క్స్ చూస్తుంటే లైక్ ఓహో మన లెవెల్ ఎంతనా అని మన అంచనా రియలైజేషన్ వచ్చింది. ఇక్కడ రాకముందుకు ఏదో ఫ్లో తెలుసు కదా, ఏదో స్ట్రీమ్లో వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్ తప్ప నేను ఇక్కడ ఉన్నా నాకు ఇంత వచ్చు నాకు ఇది వచ్చు అనే ఫీలింగ్ తెలియపోతుంది అనమాట. అప్పుడు 6th అయిపోయిందంటే 6th అయిపోయిందని చెప్పడం కానీ నీది ఏం నేర్చుకున్నావో తెలియపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నా లేకపోతే అయిపోయింది, రెండుకి డిఫరెన్స్ అర్థమైంది. సో ప్రాపర్ అసెస్మెంట్ టూల్స్ లేక బయట ఏమో జస్ట్ అయిపోగొడుతున్నారు, ఇక్కడేమో నేర్చుకున్న తర్వాతే నేర్చుకున్న తర్వాత ముందుకెళ్తున్నా. ఇది చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు బయటికి వెళ్ళి? నేను బయటికి వెళ్ళి 4 years అయింది. 4 years అయింది. 4th year అయిపోయింది. సో ఎప్పుడైనా 4 years తర్వాత ఇప్పటికీ నువ్వు ఎప్పుడైనా అక్షరణం గురించి అప్పుడప్పుడు ఆలోచన వస్తుంటుంది కదా? అప్పుడప్పుడు కొన్ని థాట్స్ మెమరీస్ గుర్తొస్తుంటాయి. మీ ఫ్రెండ్స్ తోటి ఇట్లా నేను పలానా స్కూల్లో చదువుకున్నా అని, లేకపోతే పలానా అట్మాస్ఫియర్లో పెరిగానని నువ్వు మాట్లాడుతుంటావు కదా. అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళకి బాగా స్ట్రైకింగ్ అయ్యే అదేంటి నువ్వు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అరే మా దగ్గర అది లేదు ఇది లేదు అని వాళ్ళు అనుకుంటుంటారు కదా. సో నువ్వు చెప్పినప్పుడు మీ ఫ్రెండ్స్ బాగా దేన్ని చూసి బాగా ఫ్యాసినేట్ అవుతారు? లైక్ నాకున్న ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అక్కడ చాలామంది నారాయణ వాళ్ళు కానీ ఇక స్కూల్స్ ఉంటాయి కదా. సో కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ సైడ్ మనం నేర్చుకున్న లైఫ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఏమి ఉండవు, అంటే ఉండవని కాదు, కార్పొరేట్ స్కూల్లో అయిన వాళ్ళకి ఈ లైఫ్ స్కిల్స్ వాళ్ళు ఎక్కడ చూసి ఉన్నారు అనమాట. నార్మల్గా వీటి గురించి మాట్లాడుతున్నా కానీ అప్పుడప్పుడు ఈ మధ్య మనం అక్షరంలో వీడియోస్ తీస్తున్నాం కదా, అవి మా ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు అనమాట. నార్మల్గా అప్పుడు నేను చూస్తుంటే ఇది మీ స్కూల్ ఇది ఇక్కడ నుంచి చదువుకున్నాం అన్నట్టు అట్లా చూస్తుంటారు అనమాట. వాళ్ళు చూసి అప్పుడు ఇట్లా ఉంటే మేము కూడా కొద్దిగా ఇంకా మంచిగా అంటే లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా అని చేసుకోవడం అని ఫీలింగ్ ఉంటుండే వాళ్ళకి కూడా. అప్పుడు చెప్తుంటున్నాం అట్లా. అంటే ఏ పర్టికులర్ విషయం చూసి బాగా అరే ఇది కూడా ఉంటుందా మీ దగ్గర అని ఏమనుకుంటారు? డిస్కషన్లో వస్తుంటుంది కదా, నార్మల్గా డిస్కషన్లో వస్తుంటుంది. లైక్ పర్టికులర్ థింగ్ కుకింగ్ నార్మల్గా అయితే కుకింగ్ గురించి మాట్లాడినప్పుడు కొద్దిగా ఇవన్నీ ఉన్నాయని నార్మల్ నేను ఇక్కడ బిర్యానీ చేయడం కానీ ఇవి చేయడం కానీ చేసేవాళ్ళం కదా. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే నార్మల్గా ఫీల్ అవుతుంటారు అనమాట, ఇట్లా ఇవి నేర్చుకున్నారా అని. మనం
బయటికి వెళ్ళి కూడా హోటల్ కూడా నేర్చుకొని వచ్చినాం కదా మనం. రైట్. ఓ ఇలా కూడా ఉన్నదా, అయితే నువ్వు అసలు నీలో చాలా ఉంది తెలియని విషయాలు అని అంటుంటారు అనమాట. నువ్వేవో చేసి ఉంటావు, మాకేం తెలియట్లేదు, అప్పుడప్పుడు ఒకటి బయటకు వస్తుందని చెప్తుంటారు. సో ఎప్పుడైనా నువ్వు అక్షరం గురించి గుర్తు తెచ్చుకున్నప్పుడు గుర్తొచ్చే ఆ ఒక్క ఇన్స్టెన్స్ ఏంటి? అంటే వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కాదు, నీకు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడో సడన్గా ఫ్లాష్ ఆఫ్ థాట్ అక్షరం గురించి వస్తే ఫస్ట్ దేని గురించి ఆలోచన వస్తుంది? లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ అట్లా ఆలోచించాల్సి వస్తే నార్మల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రీగా లైక్ ఏ వర్క్ అయినా కానీ ఎడ్యుకేషన్ ఏ పరంగా కానీ అందరం కలిసి చేస్తాం కదా, లైక్ ఆ ఫీలింగ్ ఉంటే బాగున్న ఫీలింగ్ వస్తుంది. లైక్ అక్షరం ఆ పియర్ లెర్నింగ్ కానీ అవి కానీ, పియర్ లెర్నింగ్ ఇన్ నాట్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్స్ అయినా సరే కానీ నార్మల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది, అదే గుర్తొస్తుంటుంది నార్మల్. ఇప్పుడు అకాడమిక్స్లోనే కాకుండా ప్రతి విషయంలో పియర్ లెర్నింగ్ ద్వారా నేర్చుకున్నాయి అవన్నీ చాలా ఉన్నటువంటి ఫియర్స్లో ఇక్కడికి రాబట్టే ఆ ఫియర్ని నేను డిఫీట్ చేయగలిగిన అనే అదేముంది? ఆ ఫియర్ ఏంటి? బేసిక్గా చిన్నప్పుడు నార్మల్గా మనకి స్టేజ్ ఎక్కడం అంటే అసలు తెలియదు అనమాట. అసలు స్టేజ్ ఎక్కాలి ఇట్లా మాట్లాడాలంటే అప్పట్లో లైక్ నార్మల్ ఇండిపెండెన్స్ డే అలాంటివి వచ్చి ఇట్లా బయటికి ఎక్కి పాట పాడడం ఇలాంటివన్నీ కానీ మన వల్ల ఆపేసి వీటికి వచ్చిన తర్వాత లైక్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి మన దగ్గర, బాలసభ అని అవి నార్మల్గా మనం ఏమైనా క్యాంపు కండక్ట్ చేసినా కానీ మాట్లాడడం కానీ, వీటి వల్ల అసలు నాకు అసలు తెలియదు అసలు ఇది ఒక ఫియర్ ఉన్న విషయం కూడా మర్చిపోయినా. అంత అలా అలా అయిపోయింది అనమాట యాక్చువల్గా. అంతకుముందేమో ఎవరిని ఎక్కి మాట్లాడాలంటే అసలు వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో ఏదో అనుకుని స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందో అది చెప్తే దాని తర్వాత ఏమవుతుందో అని అర్థమైంది అనమాట. అంటే లైక్ మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మన పర్స్పెక్టివ్లో మనం మాట్లాడాలి అంతే. దాని తర్వాత నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ వచ్చిన రియాక్షన్స్ బట్టి మళ్ళీ ఫేస్ చేయాలి. నువ్వేమనుకున్నావు మరి ఇంతకు ముందు? జస్ట్ మనం ఒకటి స్క్రిప్ట్ రాసుకొని వెళ్తే అది ఇంతకుముందు నార్మల్గా ఏం చేస్తుంది, ఎవరైనా చెప్తే ఇట్లా రాసుకొని లైక్ ఇట్లా చూసుకొని ఇట్లా చెప్పాలేమో అని అనుకునేవాడిని. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా మాట్లాడుతారు, ఒక్కొక్క పర్సన్ లోపల ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. అది ఇంతకుముందు చాలా భయపడేటోండి, వీటికి వచ్చిన తర్వాత చాలా అసలు ఇప్పుడు ఎక్కి మాట్లాడమన్నా మాట్లాడేంత స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఓకే. మీ బ్యాచ్మేట్స్ చాలా మంది ఉన్నారు కదా, ఒక 10-15 మంది ఉన్నారు కదా. సో ఆ 10-15 మందికి జరిగిన ఎక్స్పీరియన్సెస్ కంటే నీకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏదో జరిగి ఉంటుంది కదా. సో ఇక్కడ కస్టమైజ్డ్గా లేకపోతే పర్సనలైజ్డ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి అది చేసేలాగా చూస్తారు కదా. సో అట్లా బాధ్యత అప్పచెప్పినప్పుడు లేకపోతే ఇంకెప్పుడైనా సరే నీకు జరిగినటువంటి ఆ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్షరవణంలో? నార్మల్గా ఇక్కడ మేమున్న ఈ 5 yearsలో మేము చాలా స్కిల్స్ నేర్చుకున్నాం కదా, అందులో కుకింగ్ ఒక మెయిన్ స్కిల్ అనమాట. కుకింగ్ చేసేటప్పుడు చాలామందికి ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఉప్మా ఎవరు తినరు అనమాట. మోస్ట్ హేటెడ్ డిష్ అసలు చాలా హేటెడ్ డిష్ ఏంటంటే ఉప్మా. మా ఏమేంటంటే మన ఉప్మా ఈరోజు చేస్తే మాకు రేపు ఉప్మానే కావాలనేటట్టు 4 పిల్లలు. అది దాంతో నేను ఉప్మా తీసుకున్నాను అనమాట. అట్లా సో నువ్వు వండితే ఖచ్చితంగా ఇది తిని మళ్ళీ రేపు ఉప్మానే కావాలి అని అడిగేటట్టు నువ్వు వండాలి అనేది నువ్వు ఛాలెంజ్గా తీసుకున్నావు. నెక్స్ట్ టైం మాకు ఉప్మా చేయకూడదు అనే దానికంటే మాకు 2 రోజులు ఉప్మా పెట్టండి, లేదంటే ఈ రోజే మళ్ళీ ఎక్స్ట్రా పెట్టండి అనే ఫీలింగ్తో రావాలి. ఓకే, అట్లా ఆ ఛాలెంజ్తో ఉప్మా తీసుకున్నాను అనమాట. సో అలా ఉప్మా చేసాము, నార్మల్గా సక్సెస్ అయింది కూడా అట్లా. ఓకే, అంటే ఏంటి వాట్స్ సో స్పెషల్ ఆ ఉప్మాలో? నార్మల్గా మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కదా, చాలా మంది ఉంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఆ కలిపేటప్పుడు కానీ లైక్ అందులో వచ్చిన ఫామ్ అవుతుంటాయి అనమాట, లైక్ గడ్డలు ఫామ్ అవుతుంటాయి, రవ్వ ఉంటుంది, అది తినలేరు. సో మనం చేస్తే అలా ఏం ఫామ్ అవ్వకుండా రవ్వకి ప్రతి పార్టికల్కి లైక్ చిన్న లైక్ ఆయిల్ లైక్ ఉండాలి, ప్రతి దానికి షైన్ అవుతూ వారికి తినేటట్టు మంచిగా అనిపించాలన్నమాట. సో ప్రతి ఆ రవ్వకి ప్రతి గ్రెయిన్ కి ఆయిల్ అంటే ఆ టేస్ట్ వచ్చేటట్టుగా ఉండాలి. ఓకే, అసలు గడ్డల ఫామ్ కాకుండా ఏదో చేసినట్టు కాకుండా లైక్ ఉడకకుండా ఉండకుండా మంచిగా అయ్యి అలా ఎక్కువ కలపకుండా టైంకి చేసి టైంకి వచ్చేటట్టు ఉండాలి అనమాట. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ అడిగిర్రా? మళ్ళీ అడిగారు. యాక్చువల్లీ ఆ రోజే డబల్ అంటే నార్మల్ ఒక పర్సన్కి ఇంత క్వాంటిటీ పెడతాం కదా, ఈ రోజు నుంచి ఉప్మా డబల్ క్వాంటిటీ ఏమని కూడా అడిగారు అనమాట. ఓకే ఓకే, నైస్. నీ బ్యాచ్మేట్స్తో పోలిస్తే నీకు జరిగినటువంటి యూనిక్ లెర్నింగ్స్ ఏంటి? నా బ్యాచ్తో పోలిస్తే జరిగిన యూనిక్ లెర్నింగ్స్ అయితే యాక్చువల్గా కోవిడ్ టైంలో
మాకు ఇక్కడ అంతా కర్ఫ్యూ ఉంటుండే కదా, బయటికి వెళ్ళడం అంతా ఉండిపోయేది కదా, ఇక్కడ నాన్ వెజ్ ఉందామని ప్లాన్ చేసినాం అనమాట. ఈవినింగ్ టైంకి ఒక స్పెషల్ డిష్ ప్లాన్ చేసినాం అనమాట. స్పెషల్ డిష్ ప్లాన్ చేస్తే లైక్ దానికి మనం కొత్త చేస్తున్నాం కాబట్టి దాని ప్రాసెస్ అంతా చూసుకోవడానికి టైం పడుతుంటుంది, అన్నీ చేయడం టైం పడుతుంటుంది. అది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాం, టైం అవుతుంది. అప్పటికే 7:30 అవుతుంది మన డిన్నర్ టైం వచ్చినప్పటికీ. స్టిల్ అప్పటికి అది కాలేదు. లైక్ స్పెషలిస్ట్ అంటే కొన్నిసార్లు లేట్ చేస్తుంటాం, తప్పు చేస్తుంటాం, కాలేదన్నమాట అది. బాధ్యత నువ్వు తీసుకున్నావా? యాక్చువల్గా స్పెషల్ డిష్ నేను చేస్తా అని నువ్వు బాధ్యత తీసుకున్నావు? నేను చేస్తాను అంటే లైక్ ఎవరో ఒకటి చేయాలి కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. అట్లా 7:30 అయింది, 8 అయింది, 8:30 అవుతుంది. టైం పెరిగిపోతూ ఉంది. డిష్ ఏమో కొద్దిగా డిలే, కొత్త డిష్ కాబట్టి ఎవరికి తెలియకపోవడం వల్ల డిలే అవుతుంది. ఎవరికి తెలిసినట్టు వాళ్ళకి వచ్చి చెప్తా ఉన్నారు అనమాట, ఎట్లా చేయాలని. సో అలా డిలే అవుతుంది. అప్పుడు సార్ కాల్ చేసినారు అనమాట. నార్మల్గా కాల్ చేసి ఇట్లా మాట్లాడింది ఏమని, అసలు టైం లేట్ అవుతున్నప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళకి, అంటే ఆ టైంకి అవుతుందా కాదా, అది మేనేజ్ చేస్తామా లేదా, అది ముందే ఆలోచించుకోమని చెప్పింది. అంటే అప్పుడు కొద్దిగా మాట్లాడిన అనమాట సారు ఒక రకంగా. దానివల్ల నాకు ఏం క్లారిటీ వచ్చిందంటే, మనం ఏమైనా వర్క్ తీసుకుంటే మనం దానికి టైం తగ్గట్టు మేనేజ్ చేస్తామా లేదా, ఆ వర్క్కి మేనేజ్ చేసే అంత స్కిల్ కానీ కెపాసిటీస్ కానీ మన దగ్గర ఉన్నాయా లేవా, లేకపోతే ఆ వర్క్ డిలే అయితే దానికి ఆల్టర్నేట్గా నేను ఏమన్నా ప్లాన్ చేసుకొని ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషలిస్ట్ పెట్టినా తింటారు ఎలాగో, అలా చేస్తామా లేదా అని. ఇలా ఒకే డేలో ఇలా చాలా మల్టిపుల్ లెర్నింగ్స్ వచ్చేసాయి అనమాట. ఇలా యూనిక్ లెర్నింగ్ అనేది నార్మల్గా. ఓకే. సో ఇదే మనము టెక్స్ట్ బుక్ పెట్టి లేకపోతే బోర్డు పెట్టి ఒక టీచరు ఇట్లా ఆల్టర్నేట్స్ ఆలోచించాలి ఎప్పుడైనా అంటే అది జరగని పని, అసలు జరగని పని. నాకు తెలిసి మేబీ 6th వరకు కూడా ఏమైనా చెప్పి ఉంటారేమో ఇట్లా పని కాకపోతే చేసుకో అని. కానీ నాకు ఆ రోజు ఆ విషయం తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం నాకు తెలిసి ఇంకా నేను ఎప్పుడు ఏమైనా వర్క్ చేస్తే ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ కేస్ కింద ఏదో ఒకటి ఆల్టర్నేట్స్ ప్రిపేర్ చేసుకునే ఉంటాం. నువ్వు ఇక్కడ చదివేటప్పుడు నీకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి అది మోస్ట్ సిల్లీ అంటే మోస్ట్ ఎమోషనల్గా ఫీల్ అయినావు అప్పుడు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఇంత దానికి నేను అంత ఎమోషనల్ అయినా అని అనిపించే ఆ ఇన్స్టెన్స్ ఏంటి, లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి నీకు? అంటే ఇక్కడ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని ఒక క్యాంప్ నడుస్తుంది అనమాట. పేరెంట్స్ వచ్చి లైక్ తెలుసుకోవడం గురించి క్యాంప్ అనమాట. అందులో నేను దేని మేనేజ్ చేస్తున్నా అంటే, పేరెంట్స్ ఎవరు ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అనమాట. లైక్ వచ్చిన గెస్ట్ ఎవరైనా సరే కానీ అక్షరంలో ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. మన పిల్లలు కూడా అసలు జీరో వేస్ట్ నడుస్తుంటుంది ఇక్కడ. పిల్లలు కూడా ఎవరు ఫుడ్ వేస్ట్ చేయరు. అది కూడా అదే గెస్ట్కి కూడా నేర్పించడం కానీ తెలియపరచడం కానీ చేస్తాం మన ఇక్కడ పని అది. సో దాన్ని ఎమ్మడే చెప్తే ఎవరు జనరల్గా చేయరు. మనం వాళ్ళు తినేటప్పుడు మనం మైక్ తీసుకొని లైక్, సార్ ఇక్కడ గెస్ట్ ఎవరైనా సరే కానీ వేస్ట్ చేయకండి, అవసరమైతే మళ్ళీ పెట్టించుకొని కానీ వేస్ట్ చేయకండి, మన దగ్గర అలా ఉండదు, పిల్లలు కూడా జీరో వేస్తే ఉంటుంది, కొద్దిగా చూసి తీసుకోండి అని చెప్పే బాధ్యత నాది. అక్కడ అంతా మేనేజ్ చేయడం, పేరెంట్స్కి ఇట్లా కన్వే చేయడం నాది. సో ఫస్ట్ డే నడిచిపోయింది. ఎలా నడిచిందో నాకు తెలియదు. ఒకసారి అంటే ఒక గెస్టే వచ్చాడు, అక్షరం అంటే ఇట్లా ఉంటుంది సంథింగ్ ఇట్లా అని సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సెకండ్ డే నాకు మళ్ళీ మైక్ ఇచ్చారు అనమాట మాట్లాడమని. అప్పటికి కొద్దిగా లోపల ఫియర్, అసలు అంటే ఇన్ని రోజులు పిల్లల మధ్య మాట్లాడుతుండడం డిఫరెంట్ అనిపించింది. లైక్ పిల్లలు ఉంటారు కాబట్టి చెప్తుంటాం, మామూలు నడిచిపోయింది. అంతమంది పేరెంట్స్ కదా, సో లోపల చిన్న ఫియర్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో పిల్లలకంటే చెప్పొచ్చు కానీ పెద్దలకి ఇట్లా చెప్తే వాళ్ళు ఏమంటారు అని అది ఇంకో భయం మళ్ళీ మనకి. సో అలా చెప్పాలా వద్దని ఆలోచిస్తుంటే వెనకాల నుంచి కొందరు వస్తుంటారు, చెప్పని మాట్లాడుతుంటారు. మన లోపల నుంచి ఏమంటుందని మాట బయటికి రావట్లేదు, ఏడుపు వస్తుంది కానీ బయటికి రావట్లేదు మాట. అలా చాలా బాధపడ్డాను అనమాట అప్పుడు రోజు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏడ్చేసిన అనుకోండి. తర్వాత ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే చా దానికి అసలు ఇంతనా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇన్ కాంట్రరీ అప్పుడు అంటే నువ్వు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు రా బాబు మనకి అని అనిపించి, ఇప్పుడు మాత్రం అది లేకపోతే ఇప్పుడు ఇంత లెవెల్లో మనం చేసే వాళ్ళం కాదు, లేకపోతే అప్పుడు అది చేయబట్టే మనకి ఇప్పుడు బెనిఫిట్ అయ్యింది అని అనిపించే ఆ ఇన్స్టాన్సెస్ ఏంటి, లేకపోతే ఆ లెర్నింగ్స్ ఏంటి? అప్పట్లో నేను లైక్ డేటా ఎంట్రీస్ కానీ, లైక్ ఎక్సెల్ వాడడం కానీ, వర్డ్ వాడడం కానీ, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, అంటే మా పేపర్స్ మేమే ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం. సో వేరే పిల్లలకి మీరు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ తోటి మీరు క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసి మీ బ్యాచ్లో ఉన్న మిగతా పిల్లలకి
మేము ఒక్కొక్కరు పెట్టాలి. ఒక్కొక్కరు పెట్టాలి. అట్లా ఒక్కొక్కరు ఒక పేపర్ అట్లా డిజైన్ చేసుకుంటాం అనమాట. లైక్ డిపెండ్స్ ఆన్ టఫ్నెస్ అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటారు జనరల్గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. సో అలా అప్పట్లో అనిపించేది అనమాట, లైక్ ఇట్లా ఈ పేపర్స్ క్రియేట్ చేయడం ఎందుకు, లైక్ ఈ డేటా ఎంట్రీ చేయడం ఎందుకు, ఇట్లా టైప్ చేసుకోవడం ఎందుకని. అట్లా ఈవినింగ్ టైంలో మేము టైపింగ్ మాస్టర్ అని టైప్ చేసేవాళ్ళం అనమాట. మూవీ చూసే ముందు కూడా టైపింగ్ చేసి మూవీ చూడాలి. మూవీ చూసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ టైప్ చేయాలన్నమాట. టైప్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ చూడాలన్నమాట. సో అప్పట్లో ఇదంతా ఎందుకనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మా దగ్గర రిపోర్ట్స్ రాయమని ఉంటాం కదా, లైక్ నేను బీటెక్ చేస్తాను కదా, రిపోర్ట్స్ రాయడం అని ఉంటుంది కదా, ఆ అడ్జస్ట్ చేయడం కానీ అవి కానీ కొత్త వాళ్ళకి అసలు చాలా టైం పడుతుంటుంది. ఆల్రెడీ నేను చేసిన కాబట్టి నాకు కావాల్సిన ఏంటంటే నేను ఎక్కించుకొని ఎమ్మడే అడ్జస్ట్ చేసుకోవడం కానీ, నేను ఎటు కావాలంటే అటు సెట్ చేసుకోవడం కానీ త్వరగా అయిపోతున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి చాలా టైం పడుతుంటుంది. వాళ్ళు ఇదంతా ఎందుకని వాళ్ళే పక్కలకు ఏమంటారు, నీకు వచ్చి అడుగుతారా హెల్ప్, నువ్వు చేయరా? కొందరు అడుగుతారు హెల్ప్ చేయరా అంటే, వాళ్ళకి కొన్ని చెప్పి ఇట్లా చేసిన రోజులు ఉన్నాయి అనమాట. ఈ టైపింగ్ మాస్టర్ కూడా ఎంతమంది అసలు చేయడం ఎందుకని అనుకుంటున్నాను అంటే, మూవీస్ ముందు ఎవరైనా టైప్ చేయడం అంటే అసలు అసాధ్యం అది. అదే ఇప్పుడు టైపింగ్ మాస్టర్ చేయడం వల్ల ఏమైనా మనం టైప్ చేస్తున్నాం కదా, మనం పోస్టర్లు ఉంటుండే కదా, చాలా స్పీడ్గా అయిపోతుంది. లైక్ చూడకుండా కొట్టడం అంతా అలవాటు అయింది. ఓకే, ఆ ఫెమిలియారిటీ వచ్చింది. ఫెమిలియారిటీ చాలా చాలా పెరిగింది. ఎప్పుడైనా నువ్వు అక్షరవణంలో చదివి బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయినావా, లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడే అరే అనవసరంగా వచ్చినారా బాబు ఇక్కడికి అని ఎప్పుడైనా రిగ్రెట్ అయినావా? పలానా సిచ్యువేషన్ అనవసరంగా నా దగ్గర జరిగింది, నేను ఎదురైన పలానా సిచ్యువేషన్ని అని ఎప్పుడైనా రిగ్రెట్ అయినావా? యాక్చువల్గా నేను 7th వచ్చినా ఇక్కడికి. 7th నుంచి 10th వరకు ఇక్కడే ఉన్నా. సో ఈ 10th అయిపోయిన తర్వాత ఏమైందంటే, నేను ఇంటర్మీడియట్ బయట చేస్తున్నప్పుడు ఈ 10th వరకు నేర్చుకున్న స్కిల్స్ అనేవి ఇంట్లో కొద్దిగా హెల్ప్ అయినాయి. సో నాకు ప్రస్తుతానికి ట్రిపుల్ వచ్చే ర్యాంక్ వచ్చింది, మెయిన్స్ రాస్తే అంతా బాగా హెల్ప్ అయింది. అదే ఏం రిగ్రెట్ అవుతుందంటే, ఇంకో ఇయర్ ముందు వచ్చి ఉంటే ఇంకా నా బేసిక్స్ త్వరగా, అంటే ఇక్కడ నేను 7th వచ్చినప్పుడు నేను 7th క్లాస్ ఏం లేకున్నా, నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ 7th వరకు లేకున్నది. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను 2nd క్లాస్ నుంచే స్టార్ట్ చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్యాచ్లో చాలామంది 2nd క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు, 2nd, 3rd, 4th అట్లా లైన్గా స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం అనమాట అందరం. నువ్వు 7th క్లాస్ ఉన్నప్పటికీ నువ్వు సెకండ్ క్లాస్ బుక్సే పట్టుకునే చేసిన. కానీ మేబీ 1 year బట్టి 2nd క్లాస్ వరకు 1 year బట్టి టైము నాకు కొద్దిగా త్వరగా అవుతుంది. లైక్ అట్లా నేను 2nd క్లాస్ నుంచే మళ్ళీ ముందుకు వచ్చి 7th వరకు అట్లా చేసుకుంటే వెళ్ళిపోయినా. అదే ఒకవేళ ఇంకో 1 year, కనీసం 1 year ముందుకు వచ్చి ఉంటే 6th కల్లా వచ్చిందంటే ఇప్పటికన్నా ఇంకొద్ది బాగుండేవాడినేమో అని ఫీలింగ్ వస్తుంది అప్పుడు. ఇంకొద్ది ముందు వచ్చింటే ఎవరైనా చెప్పుంటున్నా కానీ, అక్షరం గురించి నాకు అప్పటికి తెలియదు, ఎవరైనా తెలిసినా కానీ లేకపోతే అట్లా అయినా కానీ బాగుండే ఫీలింగ్. సో అనవసరంగా వచ్చిన అనే రిగ్రెట్ కాదు, ముందెందుకు రాలేదని రిగ్రెట్. అనవసరంగా వచ్చిన రిగ్రెట్ ఉంటే అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడేటున్నా కాదు కదా. ఓకే, ఎప్పుడు అక్షరవణంని విజిట్ చేయని వాళ్ళకి, లేకపోతే ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ చూసే వాళ్ళకి కావచ్చు, సోషల్ మీడియాలో వాటెవర్ చూసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఏమన్నా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్షరవణం గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఇక్కడ చాలామంది అక్షరవణంలో అంటే వచ్చి చూసిపోదాం అనుకుంటారు కానీ, లైక్ వాళ్ళకి జస్ట్ చూసి వెళ్ళే టైంలో వాళ్ళకి ఏం పెద్ద అర్థం కాదనమాట. మినిమం వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ చైల్డ్ కనీసం ఒక సంవత్సరం ఇక్కడ ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమైనా చేంజెస్ ఉన్నాయని తెలుస్తుంటుంది అన్నమాట. లైక్ అట్లా, అంతేగాని వచ్చి 1 monthకే మా వాడు పెరగట్లేదు అంటే నార్మల్గా ఇది చైల్డ్ సెంట్రిక్ కదా, బయట ఉన్నట్టే అట్లే అడుగుతుంటే ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఉండదు కదా. సో కనీసం వాళ్ళ అబ్బాయిలో చేంజ్ అవ్వాలి వాళ్ళు అట్లా అనుకున్నా కానీ వాడిని మనం ఫోర్స్ చేయకుండా వాడి వే ఆఫ్ లెర్నింగ్ వాడు నేర్చుకుంటూ పోతుంటే ఇప్పుడు టైం పడుతుండొచ్చేమో కానీ తర్వాత వాడు గ్రో అయిన తర్వాత ఇప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు అనమాట. లైక్ అట్లే. ఓకే, సో మనం వాడికి ఫ్రీడమ్ ఇచ్చి వాడికి లైక్ ఇది తీసింది నార్మల్గా. ఓకే, సో మనం మామూలుగా వాడిని 1 year తర్వాత చాలా చేంజెస్ వస్తాయి మన లోపల. బేసిక్గా ఎమ్మడే వాడికి రిజల్ట్స్ కనిపించవు కూడా. వాళ్ళకి చేంజ్ అవ్వాలన్నా కానీ వాళ్ళకి అసలు ఇక్కడ ట్యూన్ కావడానికి మనకి మినిమం టైం పడుతుంటుంది. అసలు వాడు 1 year ముందు వాడు ఏం చేస్తాడో వాడికి కూడా అర్థమవుతుందో లేదు. ఇక్కడికి వచ్చిపోతే కనీసం క్లారిటీ వస్తుంది. అంతేగాని లైక్ ఇక్కడికి రాగానే రిజల్ట్స్ ఏమొస్తాయి, మావాడు 10th క్లాస్లో వచ్చి వాడు 5th క్లాస్ స్టాండర్డ్ ఉంటాడు కానీ వాడు 10th క్లాస్కి వస్తాడు, మావాడు ఈ ఇయర్ 10th అయిపోవాలి, వాడి స్టాండర్డ్స్ ఏమో ఇంతే ఉంటాయి, ఫిఫ్త్ క్లాసే ఉంటాయి. వాడు యాక్చువల్లీ 10th చదువుతుండొచ్చు కానీ వాడిని ఇయర్ 10th పాస్ చేయమంటే మన వల్ల కాదు. అట్లా వాడికి ఓ పేస్ ఉంటుంది, వాడి లర్నింగ్ ఉంటుంది, వాడి వే ఆఫ్ లెర్నింగ్ వాడు చేస్తే ఇప్పుడు ఒకవేళ నిజంగా వాడిని 10th క్లాస్లో కాకపోయినా 10th పాస్ చేపిస్తున్నాం అనుకో
వాడు ఇంటర్ తర్వాత వాడు బీటెక్ తర్వాత ఒకవేళ బీటెక్ చేస్తే లేదని చేస్తే గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేస్తే అక్కడ సఫర్ అవుతాడు. అక్కడ చాలా సఫర్ అవుతాడు. మనం అలా చేయం కదా. వాటికి మనం బేసిక్స్ కానీ అవి కానీ స్ట్రాంగ్ ఇచ్చినాం అనుకో, వాడు స్టాండర్డ్గా మంచిగా ఉండగలుగుతాడు. లేకుంటే ఇప్పుడు బాధపడేది అప్పుడు ఇంకెక్కువ బాధపడతాం, ఎక్స్పోనెన్షియల్గా బాధపడాల్సి వస్తుంది, చాలా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అదేదో స్టార్టింగ్లోనే మనం కరెక్ట్ వేలో పెట్టుంటే వాడు అంత ఉండిపోయేది. మహా అయితే వాడు నేర్చుకోవడానికి వాడు టైం ఎంత పడుతుందో అంత టైం ఇచ్చి చేస్తే వాడికి అర్థమవుతుంటుంది, నేను ఇక్కడ నేర్చుకోవాలి. చాలామంది పేరెంట్స్ కన్నా పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ సోషల్ సర్కిల్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకొని అరే వాడు ర్యాంక్ కొట్టిండు వీడెందుకు కొట్టట్లేడు అని చెప్పి వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారేమో. కానీ ఇక్కడ పిల్లలకు మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారని, లేకపోతే వాళ్ళు పలానా స్టేజ్లో వచ్చినప్పుడు ఇప్పుడు పలానా టైం తర్వాత ఇంత లెవెల్కి వచ్చిరని వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంటుంది. ప్రతి పర్సన్కి ఒక అబిలిటీ ఉంటుంది, ఒక వాడి కెపాసిటీ ఎంత ఉంటుందో వాడు అంతే చేయగలుగుతాడు. వాడికి ఇంత కెపాసిటీ ఉన్న వాడికి ఇంత లైక్ అంత తినమంటే తినలేడు, ఇంత తినగలిగే వాడికి ఇంత తినమంటే తినలేడు కదా. అదేలాగో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అలా అని ప్రతి ఓడు ఐఐటి కొట్టాలి, ప్రతి ఓడు ఇది ఏమంటారు ఎన్ఐటి చేయాలంటే ఉండే సీట్స్ ఏమో అన్నీ ఉంటాయి. పర్ ఇయర్కి చాలామంది జేఈ రాసే వాళ్ళు పెరిగిపోతున్నారు. నార్మల్గా ఏమంటారు బీటెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. కానీ ఉన్న సీట్స్ మాత్రం అంతే ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినట్ట కాదు కదా. ఎవరి పర్స్పెక్టివ్లో ఎవరి ఆలోచనలో వాళ్ళ లైఫ్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం మన ఇంపార్టెంట్ అంతే. సో నువ్వు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత జనరల్గా ఏం చేద్దామని? గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత బీటెక్, ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ చేస్తున్నావు కదా, బీటెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామని? పీజీ చేద్దామనా లేకపోతే ఏంటి? వాట్స్ యువర్? నార్మల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను జాబ్ తీసుకోవడం కానీ అలా ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ నాకేమైనా మొదలు ఐడియాస్ వచ్చి ఏమైనా బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాం కానీ స్టార్ట్ చేస్తాను అనమాట. లైక్ నాకేం జాబ్ ఖచ్చితంగా వేయాలని నాకు అలాంటి థాట్స్ ఏం లేవు. నేను ఏమైనా బిజినెస్ చేసినా కానీ అలా డెవలప్ అవుతుందని నాకు నమ్మకం ఉందన్నమాట. ఇక్కడ చాలా చేస్తుంటాం కదా, చాలా మేనేజ్ చేసి ఉంటాం కదా, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మేనేజ్ చేయడం పెద్ద నాకు ప్రాబ్లం కానీ నా ఫీలింగ్ అనమాట. సో జనరల్గా బీటెక్ అయిపోయిన తర్వాత అందరు జాబ్ వైపు వెళ్దామని చూస్తుంటారు కదా. సో నువ్వు కొత్తగా వేరేది ఏదైనా స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఆ డేర్నెస్ కావచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ కావచ్చు, అది కేవలం ఇక్కడ లైఫ్ స్కిల్స్ ద్వారానే వచ్చిందా? యాక్చువల్గా చాలామంది బయట ఇట్లా చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి జాబ్ నుంచి బిజినెస్కి వెళ్ళాలంటే ఒక బ్యారియర్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. లైక్ వెళ్తే సర్వైవ్ అవుతామో కాదా, ఒక కాన్ఫిడెన్స్ ఏమంటారు అది పోతుంది, ఫస్ట్ అది పోతుంది. దాంతోపాటు చాలామంది డిస్కస్ చేస్తారు కదా, ఆ డిస్కషన్ ఇంకో అంటే ఏమంటారు సర్వైవ్ అవ్వకపోతే నువ్వు వేస్ట్ అవుతావురా మొత్తం, మళ్ళీ ఫస్ట్ పడిపోతావు, ఇలాంటివి చాలా చాలా వినిపిస్తుంటాయి. ఇది ఒకటే అని చాలా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ చాలా ఎక్కువ వస్తుంది, కానీ ఇలా చాలా ఉంటాయి. నాకు అలాంటి బ్యారియర్ ఏం లేదనమాట. నేను ఎటు షిఫ్ట్ అవ్వాలన్నా షిఫ్ట్ అవ్వగలుగుతాను. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ నువ్వు లైఫ్ స్కిల్స్లో ఇక్కడ చాలా ఇన్వాల్వ్ అయినా కదా, చాలా క్యాంప్లకి చాలామంది అమౌంట్ మేనేజ్ చేయడం కానీ వాళ్ళని చూసుకోవడం కానీ చాలా చేస్తున్నాం కదా. సో నాకు అది ఏమనిపించదు. ఓకే, థింకింగ్ ఎహెడ్ అలా అనిపిస్తుందా? అంతే. వేరే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి అనేది ముందే మనం ఆల్రెడీ చాలా ఫేస్ చేసాం కాబట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ అక్షరణం చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ సూటబుల్ కాదు, లేకపోతే చాలామంది బయట నుంచి చూసి ఇదేడ వర్క్ అవుతుంది అని అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏమన్నా చెప్తావా? యాక్చువల్గా చూడకుండా చాలామంది మాట్లాడేస్తుంటారు అనమాట. యాక్చువల్గా అలా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిజంగా అట్లా అబ్జర్వ్ చేస్తుంటే అలా మాట్లాడాలని ఫస్ట్ ఇంటెన్షన్ అయితే అదే. వాళ్ళు నిజంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నది అంటే మరీ 1 hour అట్లా కాకుండా ఉన్న రోజులు కొన్ని రోజులు ఉండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అలా అప్పుడు అసలు ఖచ్చితంగా అలా మాట్లాడాలి. ఆ విషయం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. అంటే నార్మల్గా అక్కడ చూడకుండా మాట్లాడే వాళ్ళకి చాలా డిఫరెంట్గా మాట్లాడుతుంటారు అనమాట. లైక్ వాళ్ళకి ఎంత అర్థమైందో వాళ్ళకి చెప్తుంటారు, అది వాళ్ళని తప్పట్టట్లే కానీ నార్మల్గా చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అది వర్కబుల్ కాదని ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఏ చేంజ్ అయినా సరే కానీ ఈ నార్మల్గా ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు నార్మల్ ఏ చేంజ్ అయినా సరే కానీ టైం పడుతుంది. ఒక పర్సన్ చేంజ్ అవ్వాలంటే మినిమం కొద్ది టైం పడుతుంది. ఆ టైం అంతవరకు వాడు వెయిట్ చేయగలిగి వాళ్ళు అంటే మన దగ్గర బయట డెవలప్మెంట్స్ కనిపించదు, బయట ఉండే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కనిపించవు, లోపల అంటే లోపల చేంజ్ అవుతుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చెప్తా. నార్మల్గా ఇక్కడ నేను ఆల్జీబ్రా క్వాంట్ చేసిన కదా,
అది చేసినప్పుడు లైక్ బయట ఎగ్జామ్స్ పెద్ద ఏం రాయమనం, అంటే నేను 9th 10th కాబట్టి పెద్ద ఎగ్జామ్స్ ఏం రాయను, ఏం చేయను, ఇది నాకు ఎందుకు పనికొస్తుంది అంటే ఇనిషియల్ అయితే నాకు ఏదో ఉండాలి కదా, ఎందుకు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా, నార్మల్గా అనుకుంటాను లైక్ ఇది నా లాజిక్ కోసం చేస్తున్నా ఫీలింగ్స్ అంతే. కానీ నేను ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ చెప్తుంటే లైక్ నా లాజిక్ లైక్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను చాలా డిఫరెంట్గా థింక్ చేస్తాను. నాకు అప్పుడు అర్థమైంది యాక్చువల్గా అక్కడ చెప్తుంటే లైక్ చాలా విషయాలు కనెక్ట్ అయిపోతాయి, క్విక్ గ్రాస్పింగ్ అనమాట, త్వరగా గ్రాస్ప్ చేయగలుగుతున్నా, అన్నీ బాగా అర్థం అవ్వడం కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే ఎమ్మడే చేంజ్ అంటే బయటికి చేంజెస్ కనిపించకపోవడం కానీ నార్మల్ అట్లా ఉంటుంది అనమాట. మీరు వచ్చి చూసి ఒక కనీసం 1 year ఇక్కడ ఉండిన తర్వాత వాళ్ళు చేంజెస్ కనిపిస్తాయి, అప్పుడు మీరు చెప్పండి, అప్పుడు నేను చూస్తాను. ఓకే, 1 year టైం స్పెండ్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కాలేదు, లేకపోతే ఇది చైల్డ్ సెంట్రిక్ కాదు అని మాట్లాడితే అప్పుడు సొల్యూషన్ చూపిస్తాం. అసలు 1 year కన్నా తక్కువ ఉండి ఏమైనా మాట్లాడాలనుకుంటే అసలు మనం చెప్పలేము అసలు. మినిమం చేంజ్కి టైం పడుతుంది, ఆ విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది చాలా మనకి. మన దగ్గర మాత్రం ఖచ్చితంగా. నీకు అక్షరణంలో జరిగినటువంటి మోస్ట్ ఫనీయెస్ట్ థింగ్ ఏంటి? ఫనీయెస్ట్ థింగ్ అంటే నార్మల్గా మేము కుకింగ్ చేసేవాళ్ళం అనమాట, అంటే ఇద్దరం కలిసి అట్లా టీమ్స్ అయ్యి లైక్ కుక్ చేసేవాళ్ళం. నేను సాయి శంకర్ ఒక టీంలో ఉన్నాము. అట్లా మేము ఆ రోజు మార్నింగ్ టిఫిన్కి బోండా పెడదామని ఫిక్స్ అయినాం. యాక్చువల్గా మేము ఉన్న స్ట్రెంత్కి 8 to 9 kgs కలపాలనుకుంటా. కానీ మేము మేడంతో మాట్లాడి ఏం చేసామంటే ఒక 2 kgs ఆల్రెడీ అంటే ఎక్స్ట్రా చేసుకుంటాం. అంటే మాకున్న రూల్ ఏంటంటే ఏదైనా సరే మనం నచ్చినంత కుక్ చేసుకోవచ్చు, కాకపోతే దాన్ని మనం వేస్ట్ చేయకూడదు అనమాట. లైక్ ఎక్కువ అయిపోయింది పడేయడం ఇలాంటివి మన దగ్గర ఉండవు. ఏదైనా సరే కానీ ఇంకా నచ్చినంత లైక్ తినొచ్చు అనే ఫీలింగ్తో చేసుకుంటాం అనమాట. సో మామూలుగా 8 to 9 kgs అంటే అంత మైదా పిండి సరిపోదు, సో కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేద్దామని మేమే ఇద్దరం ఫీల్ అయ్యి ఓ 2 kgs ఎక్స్ట్రా యాడ్ చేసినాం అనమాట. మాకున్న ఎక్స్పీరియన్స్కి అప్పుడు కొత్త, మాకు కలపడం అంత రాకపోయేది. అట్లా కలిపితే అది కొంచెం లూజ్ అయింది, ఆ విషయం మాకు అర్థమవుతుంది లూజ్ అయిందని. ఇంకో ప్యాకెట్ తెచ్చి కలిపినాము. యాక్చువల్గా అప్పటికి అర్థం కావట్లేదు, అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు. మా నాన్న ఇది చేస్తుంటారు అనమాట. మా నాన్నకు కాల్ చేసి అడిగిన, నాన్న ఇది లూజ్ అవుతుంది నాకేం అర్థం కావట్లేదు అని అడిగితే, నానండి ఏం లేదు లూజ్ అయితే ఏం కాదు, ఇంకొద్దిగా పిండి తీసుకొచ్చి కలపడం అన్నట్టు అంటే ఏదో కలపడానికి ట్రై చేస్తున్నాం అయితే లూజ్ ఉంది. అట్లా మా నాన్నకు కాల్ చేసి మా నాన్న వచ్చి నాన్న హెల్ప్ చేసినట్టు కలపడానికి. కొద్దిగా ఎంత అయింది టోటల్గా? యాక్చువల్గా కలపాల్సింది 9, మేము 2 kgs ఎక్స్ట్రా చేసినాం ఆల్రెడీ 11. మళ్ళీ నాన్న 3 kgs ఎక్స్ట్రా ఇచ్చిండు. దాంతోపాటు మేము మళ్ళీ ఎక్స్పెరిమెంట్లో 1 kg ఎక్కడో కలిపినాం. సో మొత్తం 14 kgs అయింది నియర్లీ. అంత అయింది. వీళ్ళు తినకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మాకు ఇలాంటి అవకాశాలు వస్తాయి అంటే నార్మల్గా వేస్ట్ చేయకూడదు కదా. సో నెక్స్ట్ టైం ఏం చేస్తానని చాలా భయపడుతుంది నేను. సైడ్ చాలా అంటే లోపల భయం ఉంది అందరికీ. చూస్తే అందరికి అన్లిమిటెడ్ అని చెప్పేసినాం. యాక్చువల్గా అయితే చెప్తే మధ్యాహ్నంకి అసలు అట్లా ఏం లేదు, మార్నింగ్కే మొత్తం అయిపోయింది, ఏం మిగలడం కూడా లేదు. అప్పుడు మా ఇద్దరు ఫీలింగ్ చాలా అంటే రిలీఫ్ అయినా ఫీలింగ్ ఉంటుంది చూడు. సో థ్యాంక్ యూ జయ, అడగగానే వచ్చి టైం ఇచ్చి ఇంటర్వ్యూ అనగానే టైం ఇచ్చి మాకు అంటే వేరే వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి కదా దూరం నుంచి చూసే వాళ్ళకి, ఆ క్లట్టర్ని అంతా ఫ్రీ చేయడానికి నీ ఇంటర్వ్యూ తర్వాత మీ బ్యాచ్మేట్స్ అందరిది వరుసపెట్టి తీస్తా. సో ఫస్ట్ స్టెప్ నువ్వు తీసుకొని నేను అడగగానే వచ్చి టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది